Hi students, good morning all of you. Today I am tell as about immunogenicity. So write an essay on immunogenicity. So last class lo part 3 అంటే differences between CMI and AMI, antibody mediated immunity, cell body mediated immunity, వాటి గురించి ఎపిటోప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు క్లాస్లో ఇమ్యూనోజెనిసిటీ, రైట్ అండ్ ఎస్సే ఆన్ ఇమ్యూనోజెనిసిటీ. సో ఇమ్యూనోజెనిసిటీ అనేటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే యాంటీజెన్ యొక్క ఇది the ability of antigen to produce an immune response and to react with the product is known as antigenicity. The ability of a material to induce an immune response is referred to as immunogenicity, and such materials are known as immunogens. అంటే ఇక్కడ ఒక యాంటీజెన్ అనేటువంటిది ఇమ్యూనిటీని తగ్గించడంపై అది ఆధారపడి కొన్ని మెటీరియల్స్ని అది రియాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ రియాక్ట్ జరిగితే కనుక దాన్ని ఏమంటాము అంటే యాంటీజెనిసిటీ అంటాం. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ఇమ్యూనిటీని డిక్రీజ్ చేయడంలో కొన్ని మెటీరియల్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయో ఆ ప్రాసెస్ని ఏమంటామంటే యాంటీజెనిసిటీ అంటాం. సో ఇప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టంపై ఇది వర్క్ చేసి ఆ రెస్పాన్స్ అనేటువంటి తెలుపుటను ఏమంటాము అంటే ఇమ్యూనోజెనిసిటీ అంటాం. అయితే ఇమ్యూనోజెనిసిటీలో సో ఇక్కడ ఫ్యాక్టర్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యాక్టర్స్ ఎసెన్షియల్ ఫర్ యాంటీజెనిసిటీ, ఫ్యాక్టర్స్ essential for antigenicity. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఇవి తప్పక కలిగి ఉండాలి. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాము. సో ఇవి లార్జర్ మాలిక్యూల్స్ని కలిగి ఉండాలి. నెక్స్ట్ మనం ఈ పాలీసాకరైడ్స్ కంటే ప్రోటీన్స్ అనేవి ఈ పవర్ఫుల్ యాంటీజెన్స్గా ఇవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇన్సాల్యుబుల్ మెటీరియల్స్ కంటే సాల్యుబుల్ మెటీరియల్స్ ద్వారా వచ్చేటువంటి యాంటీజెన్స్ అనేవి బాగా వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇవి ఫారెన్ యాంటీజెన్స్గా కూడా వర్క్ చేస్తాయి. సో ఇవి స్పీసీస్లో వర్క్ చేసి ఈ యాంటీజెన్స్ అనేవి ఫ్రమ్ రిలేటెడ్ దగ్గరగా ఉండేటువంటి జాతులతో వర్క్ చేసి సో ఇవి పవర్ఫుల్ ఏమవుతుంది అంటే పవర్ఫుల్ యాంటీజెన్స్గా ఇవి వర్క్ చేయడం జరుగుతుంది. అంటే ఈ యాంటీజెన్ అనేది ఎప్పుడైతే అవసరం అవుతుందో అది ఫ్రాగ్మెంట్స్ కింద విడిపోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ యాంటీజెన్ యాంటీబాడీ బైండింగ్.
యాంటీబాడీ బైండింగ్. సో ఇక్కడ యాంటీజెన్ యాంటీబాడీస్ యొక్క బైండింగ్ సైట్ అనేటువంటిది చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. సో ఎలా ఉంటుంది అంటే ఇది ఎలా ఉంటుంది అంటే లాక్ అండ్ కీ. సో ఎలా కంపేర్ చేయొచ్చు దీన్ని? లాక్ అండ్ కీ కింద కంపేర్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎపిటోప్ ఏమో యాంటీజన్, పారాటోప్ వచ్చేసరికి యాంటీబాడీ. సో ఈ రెండింటికి యాంటీజన్ యాంటీబాడీస్ రెండింటికి కూడా కోవలెంట్ బాండ్ అనేటువంటిది వాటి మధ్య ఈ కోవలెంట్ బాండ్ అనేటువంటిది ఫామ్ అయ్యి, అంటే లాక్ అండ్ కీ ఏ విధంగా అయితే బాండ్ని కలిగి ఉంటాయో, సో ఈ యాంటీజన్ యాంటీబాడీ అనేవి వాటి యొక్క బాండింగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇందులో టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ వన్ యాంటీజెనిక్ సబ్స్టాన్సెస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ యాంటీజెన్. సో ఇవి చూసినట్లయితే ఒక్కసారి ఇది క్వశ్చన్ నెంబర్ 1, 2లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడైతే బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ను ఈ స్టిమ్యులేట్ చేసేటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాంటీజెన్స్ అంటారు. అంటే సాధారణంగా ఇవి ప్రోటీన్స్, అంటే పాలీసాకరైడ్స్ అనేటువంటి ప్రోటీన్స్ యాంటీజెన్స్గా వర్క్ చేస్తాయి. అంటే ఇక్కడ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ జరిగేటప్పుడు అవి కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో ఇవి బాండింగ్ అనేది జరగడం జరుగుతుంది. అంటే ఈ ప్రోటీన్స్ అనుకున్నాం కదా, ఈ ప్రోటీన్స్ ఏంటంటే గ్లైకోప్రోటీన్స్, లైపోప్రోటీన్స్, నెక్స్ట్ న్యూక్లియోప్రోటీన్స్, నెక్స్ట్ ఇవన్నీ కూడా యాంటీజెన్స్ యొక్క రియాక్షన్స్ని కలుగ చేస్తాయని చెప్పొచ్చు. ఎక్కడైతే యాంటీజెన్ అనేటువంటిది యాంటీబాడీతో బైండ్ అవుతుందో దాన్ని ఎపిటోప్ అని, యాంటీబాడీ వచ్చేసి యాంటీజెన్తో బైండ్ అవుతుందో దాన్ని పారాటోప్ అని అనడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ యాంటీజెన్ అండ్ యాంటీబాడీస్ పాలీక్లోనల్ యాంటీబాడీస్ యొక్క ప్రొడక్షన్ ఇవి స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ యాంటీజెన్స్ యొక్క ఉనికిని బట్టి వీటిని అంటే ఏంటి, యాంటీజెన్స్ ఉనికిని బట్టి ఇందులో 3 టైప్స్ అనేవి ఉన్నాయి. ఏంటి అంటే బాడీ ఫ్లూయిడ్స్లో యాంటీజెన్స్ అనేవి ఉంటే, యాంటీజెన్స్ అనేవి మూమెంట్స్ చూపిస్తే వాటిని సర్క్యులేటరీ, ఫ్రీ ఆర్ సర్క్యులేటింగ్ యాంటీజెన్స్ అంటారు. అండ్ సెకండ్ వన్ సెల్ యొక్క లోపల యాంటీజెన్ అంటాము. నెక్స్ట్ వన్ ఎక్కడైతే సెల్ యొక్క సర్ఫేస్ ఆఫ్ ద సెల్, అంటే సర్ఫేస్ పై ఎక్కడైతే ఉంటుందో వాటిని లేదా సెల్ లోపల ఉండేటువంటి ఇన్ఫెక్టెడ్ స్టేజెస్ ఏమంటామంటే ఇంట్రా సెల్యులార్ యాంటీజెన్స్ అంటాం. సెల్ లోపల యాంటీజెన్స్ అంటాం. అంటే థర్డ్ వన్ అంటే ఏంటి, ఇంట్రాసెల్యులర్ అంటే సెల్ యొక్క లోపల ఉంటే కనుక వాటిని సాంక్రమిక కణం అనేటువంటిది లోపల ఉంటే దాన్ని ఇంట్రాసెల్యులర్ యాంటీజెన్స్ అని, అదేవిధంగా సెల్ యొక్క సర్ఫేస్ పై ఉంటే దాన్ని సర్ఫేస్ యాంటీజెన్ అని అంటాం. సర్ఫేస్ యాంటీజెన్ అని అంటారు. అయితే ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ యాంటీజెన్ ఆల్రెడీ స్ట్రక్చర్ ఎపిటోపారాటోప్ యొక్క ఇమ్యూనోగ్లోబులిన్, అంటే ఇమ్యూనోగ్లోబులిన్ పై ఉన్నటువంటి ఎపిటోపారాటోప్ గురించి స్ట్రక్చర్ అనేది వేయడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రాపర్టీస్ కనుక చూసినట్లయితే సో వీటికి ఎగ్జాంపుల్గా సర్ఫేస్ యాంటీజెన్కి ఎగ్జాంపుల్గా
బ్లడ్ గ్రూపింగ్ని కూడా, బ్లడ్ గ్రూపింగ్ సెల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా చెప్పడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా. నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంటీజెన్స్. సో ఇక్కడ హ్యూమన్ బాడీలోకి ఎప్పుడైతే యాంటీబాడీ ఫామ్ అవుతుందో, సో ఆ యాంటీబాడీ అనేది యాంటీజెన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. యాంటీబాడీని స్టిమ్యులేట్ చేసి, యాంటీజెన్ని స్టిమ్యులేట్ చేసి వాటి రెండింటికి మధ్య యాక్షన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అయితే ఇక్కడ యాంటీబాడీస్ అనేటువంటివి మెయిన్గా టీ అండ్ బి లింఫోసైట్స్ లేదా టీ అండ్ బి సెల్ రిసెప్టార్స్తో ఇవి చర్య జరుగుతాయి, యాక్షన్ జరుగుతాయి. అంటే యాంటీజెన్స్ అనేవి యాంటీబాడీస్తో కానీ, యాంటీజెన్స్ అనేవి యాంటీబాడీస్తో కానీ, టీ అండ్ బి లింఫోసైట్స్తో కానీ, టీ అండ్ బి రిసెప్టార్ సెల్స్తో కానీ ఇవి చర్య జరపడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇవి ఇనార్గానిక్ కంటెంట్స్ అయినటువంటి లింఫోసైట్స్ సెల్స్తో ఎక్కువగా యాక్టివ్గా ఉండలేవు. కానీ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అయినటువంటి ప్రోటీన్స్ అయినటువంటి వాటితో ఇవి యాంటీజెన్స్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే తక్కువ అనుభారం మాలిక్యులర్ వెయిట్ అనేది ఎక్కడైతే తక్కువ ఉంటుందో వాటితో ఇవి యాంటీజెన్స్గా వర్క్ చేయలేవు. ఎగ్జాంపుల్ ఫ్యాటీ యాసిడ్స్. ఎగ్జాంపుల్ ఫ్యాటీ యాసిడ్స్. నెక్స్ట్ వన్ సాధారణంగా ఒక మెటీరియల్ అనేది యాంటీజెన్గా వర్క్ చేయడానికి దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ అనేది 4000 డాల్టన్స్ అనేది ఉండాలి. 4000 డాల్టన్స్ ఉండాలి. అయితే ఈ యాంటీజెన్ ఎక్కడైతే యాంటీజెన్ ఉంటుందో, కాంప్లెక్స్గా ఉండేటువంటి యాంటీజెన్ ఉంటుందో, సో అక్కడ యాంటీజెన్ యొక్క రియాక్షన్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈ యాంటీజెన్స్ అనేవి ఎక్కువగా ఎపిటోప్స్ని కలిగి ఉంటే, యాంటీజెన్స్ అనేవి అంటే ఎక్కువ ఎపిటోప్స్ అనేవి ఒకే యాంటీజెన్ పై ఉంటే వాటిని మల్టీవాలెంట్ యాంటీజెన్స్ అంటారు. అంటే ఎపిటోప్స్ ఒకే యాంటీజెన్ పై ఉంటే దాన్ని మల్టీవాలెంట్ యాంటీజెన్ అంటారు. ఒకే యాంటీజెన్ పై ఎక్కువ సంఖ్యలో నెంబర్ ఆఫ్ ఎపిటోప్స్ ఉంటే దాన్ని వ్యాలెన్సీ అంటారు. నెక్స్ట్ వన్ ఎపిటోప్స్ అనేటువంటివి యాంటీజెన్ యొక్క సర్ఫేస్ పై మాత్రమే ఉంటే సర్ఫేస్ ఎపిటోప్స్ అంటాము. ఈ ఎపిటోప్స్ అనేవి ఫంక్షనల్గా లేదా నాన్ ఫంక్షనల్గా కూడా ఉంటాయి. సో ఎపిటోప్స్ అనేవి 6 నుంచి 8 అమైనో యాసిడ్స్ను, అదేవిధంగా ప్రోటీన్స్ 6 to 8 గ్లూకోజ్ యూనిట్స్ని కూడా, గ్లూకోజ్ మాలిక్యూల్స్ని కూడా ఈ ఎపిటోప్స్లో అంటే ఎపిటోప్స్ యొక్క యాంటీజెన్స్లో ఉంటాయి. సో వీటిని 6 యాంటీజెన్స్ మెయిన్గా 6 టైప్స్గా వాళ్ళు దీన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఏంటి అంటే ఎగ్జోజీనస్ అండ్ ఎల్లోజీనస్ యాంటీజెన్స్. చూద్దాం అవేంటో. ఒక యాంటీజెన్ని రెండు రకాలుగా ఉంటుంది. ఎగ్జోజీనస్ యాంటీజెన్, ఎల్లోజీనస్ యాంటీజెన్. సో యాంటీజెన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఎగ్జోజీనస్ యాంటీజెన్, ఎండోజీనస్ యాంటీజెన్. సో మళ్ళా ఎండోజీనస్ యాంటీజెన్ అనేది మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది. ఆటో యాంటీజెన్స్,
ఎగ్జోజీనస్ యాంటీజెన్స్, ఎండోజీనస్ యాంటీజెన్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఎగ్జోజీనస్ యాంటీజెన్స్ అంటే ఏదైనా యానిమల్ బాడీలోకి అవుట్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఏవైతే అవుటర్ సైడ్ యాంటీజెన్స్ ఉంటాయో వీటిని ఇవి లోపలికి ఎంటర్ అయిన తర్వాత సో వీటిని ఇవి లోపలికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై. ఎగ్జోజీనస్ అనేది బయట నుంచి వచ్చేటువంటి యాంటీజెన్స్ లోపలికి యాంటీజెన్స్ అనేవి లోపలికి ఎంటర్ అవ్వడం. ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, వైరస్, నెక్స్ట్ వన్ ఫంగి. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఎండోజీనస్ యాంటీజెన్స్ యానిమల్ యొక్క బాడీలో యానిమల్ యొక్క శరీర భాగాల ద్వారా సో ఎక్కడైతే సింథసైజ్ అవుతుందో దేహ భాగాల ద్వారా సింథసైజ్ ఫామ్ అవుతుందో సో వాటిని ఏమంటాము అంటే ఎండోజీనస్ యాంటీజెన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఎంహెచ్సి మాలిక్యూల్స్ అండ్ బ్లడ్ గ్రూపింగ్. MHC molecules, ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈ ఆటో యాంటీజెన్స్ అండ్ ఎల్లో యాంటీజెన్స్ని కనుక మరొకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆటో యాంటీజెన్స్ అండ్ ఎల్లో యాంటీజెన్స్. ఆటో యాంటీజెన్స్ అంటే అయితే ఇక్కడ బాడీ లోపల ఏదో ఒక పార్ట్ నుంచి కనుక అది సెపరేట్ అయ్యి యాంటీజెన్ కింద కన్వర్ట్ అయితే దాన్ని ఆటో యాంటీజెన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్గా కేంద్రక ఆమ్లాలు, కేంద్ర ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. న్యూక్లియో ప్రోటీన్స్. ఎల్లో యాంటీజెన్స్ ఒకే స్పీసీస్కి చెందినటువంటి పర్సన్స్లో ఎల్లో యాంటీజెన్స్ అనేవి ఉంటాయి. సో ఎల్లో యాంటీజెన్స్ అనేవి ఉండి ఇవి జెనెటిక్ పాలిమార్ఫిజం, పాలి అంటే మెనీ అంటే బహురూపకతలను కలిగి ఉండడం జరుగుతుంది. సో ఇందులో కొన్ని థైమస్ డిపెండెంట్ యాంటీజెన్స్, థైమస్ ఇండిపెండెంట్ యాంటీజెన్స్ కూడా ఉన్నాయి. థైమస్ డిపెండెంట్ యానిమల్స్ యాంటీజెన్స్. సో టీ సెల్స్ యొక్క సహాయం లేకుండానే బీ సెల్స్ను స్టిమ్యులేట్ చేసేటువంటి యాంటీజెన్స్, వీటిని థైమస్ ఇండిపెండెంట్ యాంటీజెన్స్ అంటాం. అంటే థైమస్ యొక్క ప్రమేయం ఉండదు. ఎగ్జాంపుల్ పాలీసాకరైడ్స్, లిప్టోసాకరైడ్స్, టెక్స్ట్రాన్. పాలీసాకరైడ్స్, సాకరైడ్స్, టెక్స్ట్రాన్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. థైమస్ డిపెండెంట్ యాంటీజెన్స్ అయితే థైమస్ గ్లాండ్తో ఇవి డిపెండ్ అయి ఉండి టీ సెల్స్ను స్టిమ్యులేట్ చేసేటువంటివి. అవేమో థైమస్తో ప్రమేయం లేకుండా టీ సెల్స్ను స్టిమ్యులేట్ చేస్తాయి. ఇక్కడ టీ సెల్స్ను థైమస్ గ్రంథి యొక్క ప్రమేయంతో టీ సెల్స్ను ఇవి స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇవి సెల్ యొక్క యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్ యొక్క సర్ఫేస్పై చేరి ఎంహెచ్సి మాలిక్యూల్తో కలిసి ఎంహెచ్సి పెప్టైడ్ ఎంహెచ్సి కాంప్లెక్స్ కిందవి ఫామ్ అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్
heterophile antigens. Heterophile antigens. heterophile antigen. సో ఇక్కడ ఈ యాంటీజెన్స్ అన్నీ కూడా ఒకే స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. కానీ ఇవి స్ట్రక్చర్ని అంటే ఐడెంటికల్ స్ట్రక్చర్, ఐడెంటికల్ అంటే సేమ్ స్ట్రక్చర్స్, ఒకే స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. కానీ ఇవి రిలేటెడ్ కానిటువంటిగా ఉంటాయి, అంటే వేరువేరుగా సంబంధం లేనివిగా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్గా ఎగ్జిట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సెల్స్ ఆఫ్ రిలేటెడ్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ బ్యాక్టీరియా. సో వీటి యొక్క సర్ఫేస్ పై మనం అబ్జర్వ్ చేస్తాం. సర్ఫేస్ ఆఫ్ సెల్స్, ప్లాంట్స్, యానిమల్స్, బ్యాక్టీరియా యొక్క సెల్ సర్ఫేస్ పైన వీటిని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా పాలీసాకరైడ్స్, దే ఆర్ పాలీసాకరైడ్స్, ఇవన్నీ కూడా దే ఆర్ స్ట్రక్చరల్లీ సిమిలర్, ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. సో అయితే ఇక్కడ ఒక యాంటీజెన్ అనేటువంటిది యాంటీబాడీతో వర్క్ చేయడానికి క్రాస్ రియాక్ట్ అనేది గావించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ హ్యూమన్ బ్లడ్ గ్రూప్ యాంటీజెన్. హ్యూమన్ blood group antigen. హ్యూమన్ బ్లడ్ గ్రూప్ యాంటీజెన్ ఒక ఎగ్జాంపుల్. అయితే అసలు హ్యూమన్ బ్లడ్ గ్రూప్స్ని ఎలా క్లాసిఫై చేశారు అంటే 4 గ్రూప్స్ కింద క్లాసిఫై చేశారు. ABO. వాటిని అలా క్లాసిఫై చేయడానికి గల రీజన్ ఏంటి అంటే సెల్ యొక్క సర్ఫేస్ పై ఉండేటువంటి యాంటీజెన్ సెల్ సర్ఫేస్ పై ఉండేటువంటి యాంటీజెన్ బేస్ చేసుకుని వీళ్ళు ఈ గ్రూప్స్ని, బ్లడ్ గ్రూపింగ్స్ని వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది కేటగిరీస్ కింద. నెక్స్ట్ వన్, ఇంకొక ఎగ్జాంపుల్ న్యూమోకోకల్ క్యాప్యూసెల్లార్ అనేటువంటి పాలీసాకరైడ్ కూడా ఇది క్రాస్ యాక్టివ్గా పనిచేస్తుంది. సో నెక్స్ట్ వన్, ప్రోటీన్స్ యొక్క యాంటీజెన్స్ కూడా సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో క్రాస్ యాక్టివ్గా వర్క్ చేస్తాయి. అదేవిధంగా ఎగ్లో ఉండేటువంటి ఆల్బ్యూమిన్ ఎంటిసెరా అంటే నెక్స్ట్ వన్ క్రాస్ రియాక్షన్ చూపిస్తుంది. అదేవిధంగా ఎగ్లో ఉండేటువంటి ఆల్బ్యూమిన్ ఎంటిసెరా అండ్ డక్లో ఉండేటువంటి ఆల్బ్యూమిన్తో క్రాస్ రియాక్షన్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఒకసారి షార్ట్లీ చూద్దాము. సైటోకైన్స్, ఇంటర్ఫెరాన్స్, ఇంటర్ల్యూకిన్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్, ఇవన్నీ కూడా షార్ట్స్ కింద వస్తాయి. ఒకసారి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఏవైతే సెల్ సిగ్నలింగ్ ద్వారా ప్రోటీన్ మాలిక్యూల్స్ని ప్రాసెస్కి ఉపయోగపడతాయో వాటిని సైటోకైన్స్ అంటారు. మరలా ఈ సైటోకైన్స్ను 6 టైప్స్ కింద 6 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. లింఫోకైన్స్, మోనోకైన్స్, ఇంటర్ల్యూకిన్స్, ఇంటర్ఫెరాన్స్, ట్యూమర్ నెక్రోసిస్లు, ల్యూకేమియా కింద వీటిని కేటగరైజ్ చేయడం జరిగింది.
రైజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈరోజు క్లాస్లో ఇమ్యూనాలజీ పార్ట్ 4 అయినటువంటి ఇమ్యూనోజెనిసిటీ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇమ్యూనోజెనిసిటీ గురించి డిస్కస్ చేసుకున్నాము. అయితే ఈ యూనిట్లో టోటల్గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వీడియోస్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడే చెప్పుకున్నాం కదా, షార్ట్స్లో మనకి ఇంపార్టెంట్వి సైటోకైన్స్, ఇంటర్ఫెరాన్స్, ఇంటర్ల్యూకిన్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్, ఇవి కూడా ఇంపార్టెంట్. సైటోకైన్స్ యొక్క ఇప్పుడే చెప్పాను సైటోకైన్స్. సో సైటోకైన్స్ అంటే ఏంటంటే సెల్స్ యొక్క రెస్పాన్స్ ద్వారా సెల్ యొక్క ప్రతిస్పందన ద్వారా జరిగేటువంటి సిగ్నలింగ్ ద్వారా సెల్ యొక్క రెస్పాన్స్ ద్వారా సిగ్నలింగ్ ద్వారా ప్రోటీన్ మాలిక్యూల్ అనేటువంటిది ప్రోటీన్ అనేటువంటిది కొన్ని మాలిక్యూల్స్ని అది సెక్రెట్ చేస్తుంది. సో సెక్రెట్ చేసినటువంటి మాలిక్యూల్స్ అనేవి ఈ ప్రాసెస్కు యూజ్ అవుతాయి. కాబట్టి వీటిని సైటోకైన్స్ అంటాం. అంటే దీని గ్రీక్ వర్డ్లో సైటో అంటే సెల్, కైనోస్ అంటే మూమెంట్స్ని చూపించడం సైటోకైన్స్ అంటాం. అయితే ఈ సైటోకైన్స్ సెక్రెట్ చేసేటువంటి మోనోసైట్స్, మ్యాక్రోఫేజ్ సెల్స్, వాటిని మోనోకైన్స్ అని కూడా అంటారు. సైటోకైన్స్ మోనోసైట్స్ని, మ్యాక్రోఫేజ్ సెల్స్ని సెక్రెట్ చేస్తాయి. వీటిని మోనోకైన్స్ అంటాం. సో వీటిని 6 టైప్స్ కింద చెప్పారు అని చెప్తాం. 6 టైప్స్ ఏంటి అంటే లింఫోకైన్స్, మోనోకైన్స్, ఇంటర్ల్యూకెన్స్, ఇంటర్ఫెరాన్స్, ట్యూమర్ నెక్రోసిస్లు, ల్యూకేమియా. సో ఇక్కడ యాక్షన్ సైటోకైన్స్ యొక్క యాక్షన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి ఇమ్యూనిటీ యొక్క రెస్పాన్స్ యొక్క తీవ్రతను ఎక్కువ టైం అనేది ఉండేటట్లుగా చేస్తుంది. అదేవిధంగా కొన్ని టైప్స్ నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ని ఇవి యాక్టివేట్ చేసి ఈ డివిజన్స్ అనేవి తొందరగా జరగడానికి ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని కూడా తీసుకురావడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. హ్యూమరల్ ఇమ్యూనిటీని కూడా ఇవి ఉపయోగపడడం జరుగుతుంది దానికి కూడా. నెక్స్ట్ వన్ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క ప్రొడక్షన్కి కావలసినటువంటి హిమటోపాయిసిస్ అనేటువంటి దాన్ని రెగ్యులేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ బాడీపై ఏర్పడినటువంటి గాయాలను మార్పడంలో, అంటే ఎక్కడైతే బాడీ మీద ఏమైనా గాయాలు ఏర్పడినట్లయితే సో వాటిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, తగ్గిస్తుంది అనమాట. వైరస్ యొక్క నెంబర్ ఆఫ్ వైరస్ సంఖ్య అనేది పెరగడానికి ఇన్హిబిటర్గా ఇది పనిచేస్తుంది. అంటే వాటి యొక్క సంఖ్య పెరిగినప్పుడు ఇది ఇన్హిబిటర్గా కూడా వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఇంటర్ల్యూకిన్స్ అంటే ఇవన్నీ కూడా రెగ్యులేటరీ ప్రోటీన్స్ అంటే మోనోసైట్స్, మ్యాక్రోఫైట్స్, లింఫోసైట్స్ యొక్క సెల్స్ యొక్క సహాయాన్ని పొందుతాయన్నమాట. ఈ ఇంటర్ల్యూకిన్స్ అనేవి కూడా చాలా రకాలు ఉన్నాయి. సో వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే బి సెల్స్ యొక్క మెచ్యురేషన్, కణాల యొక్క సంఖ్యను పెంచుతుంది. ప్రొలిఫరేషన్ చెందుతుంది. న్యాచురల్ కిల్లర్స్ను శక్తివంతంగా మారుస్తుంది. నెక్స్ట్ వన్ టీ సెల్స్ యొక్క గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది. మాస్ట్ సెల్స్ హిస్టమిన్ అనేటువంటి మెటీరియల్స్ని రిలీజ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఇంటర్ల్యూకిన్స్. నెక్స్ట్ వన్ యాంటీబాడీస్ని స్టిమ్యులేట్ చేయడానికి ఉపయోగపడతాయి. బ్లడ్ సెల్ ప్రొడక్షన్ జరగడానికి కూడా ఉపయోగపడతాయి. ఇంటర్ఫెరాన్స్ ఏదైతే యానిమల్ బాడీ ఉందో దాని యొక్క యానిమల్ బాడీలోకి వైరసెస్ను ఇంజెక్ట్ చేయడం ద్వారా గ్లైకోప్రోటీన్ అనేటువంటి స్ట్రక్చర్స్ను ఇంటర్ఫెరాన్స్ అంటారు. అంటే ఏదైనా ఒక యానిమల్ బాడీలోకి వైరస్ ఇంజెక్ట్ చేస్తాం, వ్యాక్సినేషన్ ఇస్తాం. సో దాన్ని ఇంటర్ఫెరాన్ అంటాం. ఈ ఇంటర్ఫెరాన్ ఏం చేస్తుంది అంటే వైరస్లోని న్యూక్లియస్ని డివిజన్స్ చేసే విధంగా ఆపి దాని యొక్క వైరస్ యొక్క
లైఫ్ని అది ఆగిపోయేటట్లు చేస్తుంది. సో దీన్ని ఇంటర్ఫెరాన్స్ అంటాం, అంటే వైరస్ను సంహరించడానికి, నెక్స్ట్ డిస్ట్రాయ్ చేయడానికి, ట్యూమర్స్ని డిస్ట్రాయ్ చేయడానికి, టేస్ట్ బడ్స్ వాటిని MHC అణువులను రెగ్యులేట్ చేయడానికి, నెక్స్ట్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇమ్యూనో ప్రోటోజోమ్స్ యొక్క రియాక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి. న్యాచురల్ కిల్లర్ సెల్స్. న్యాచురల్ కిల్లర్ సెల్స్ వచ్చేసి ఇవి బీ సెల్స్ అండ్ టీ లింఫోసైట్స్ నుంచి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. NK సెల్స్ అనేవి డివిజన్స్ జరిగి, అంటే బోన్ మ్యారో దగ్గర కానీ లింఫ్ నోడ్, స్ప్లీన్, టాన్సిల్స్, థైమస్ వీటి తర్వాత అవి బ్లడ్లోకి ప్రవేశిస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్ఫెరాన్స్. సో ఇవన్నీ కూడా హోర్మోన్స్. సో ఇవన్నీ కూడా హోర్మోన్స్. అయితే ఇక్కడితో మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ యూనిట్ థర్డ్ యూనిట్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో థర్డ్ యూనిట్ వచ్చేసి యాంటీబాడీస్. ఇప్పటివరకు యాంటీజెన్స్ అంటే యాంటీజెన్స్ యొక్క స్ట్రక్చర్, యాంటీజెన్ ప్రాపర్టీస్, టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ వీటి గురించి డిస్కస్, ఎగ్జోజెనస్, ఎండోజెనస్, ఆటో వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం.